మధ్యప్రదేశ్ భోపాల్లో ఓ యువతి మృతితో మొదలైన ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇది కేవలం ఒక అనుమానాస్పద మరణం కథ కాదు. పెళ్లి తరువాత ఒక మహిళ ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి, వరకట్న ఆరోపణలు, అధికార వ్యవస్థలపై వచ్చిన అనుమానాలు, మీడియా ట్రయల్స్, కోర్టుల జోక్యం, ఇలా అనేక కోణాలకు కలిపినటువంటి కథ మాజీ మోడల్ నటి ట్విషా శర్మ మరణం ఒక కుటుంబాన్ని మాత్రమే కాదు, సమాజాన్ని ప్రశ్నల ముందుంచింది. ఇప్పుడు ఈ కేసు స్థానిక పోలీసుల పరిధిని దాటి నేరుగా సిబిఐ దర్యాప్తు దశకు చేరుకుంది. సుప్రీంకోర్టే స్వయంగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? ట్విషా మరణానికి ముందు నిజంగా ఏం జరిగింది? ఆమె కుటుంబం ఎందుకు మొదటి నుంచే పోలీసులపై నమ్మకం కోల్పోయింది? మరోవైపు భర్త కుటుంబం చెబుతున్న వాదనల్లో ఎంతవరకు నిజముంది? ఇప్పుడు ఈ కేసు దేశవ్యాప్తంగా ఎందుకు సెన్సిటివ్గా మారింది? ఈ కథనంలో చూద్దాం. మే 12 రాత్రి భోపాల్లోని కటారా హిల్స్ ప్రాంతంలోని తన అత్తింట్లో ట్విషా శర్మ ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. పెళ్లై కేవలం 5 నెలలే అయింది. నోయిడాకు చెందిన ట్విషాకు ఆన్లైన్ మ్యాట్రిమోనియల్ ప్లాట్ఫామ్ ద్వారా సమర్థ్ సింగ్ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం పెళ్లిగా మారింది. 2025 డిసెంబర్లో ఇద్దరు వివాహం చేసుకున్నారు. బయటకు చూస్తే ఇది సాధారణ మధ్యతరగతి కుటుంబ కథలా కనిపించింది. కానీ పెళ్లి తర్వాత ట్విషా జీవితం పూర్తిగా మారిపోయిందని ఇప్పుడు ఆమె కుటుంబం చెబుతోంది. వరకట్నం కోసం నిరంతర వేధింపులు జరిగాయని, మానసికంగా ఆమెను టార్చర్ చేశారని ఆరోపిస్తోంది. మరోవైపు ట్విషా మృతిపై సిబిఐ సైతం కేసు నమోదు చేసింది. ట్విషా కుటుంబం చెబుతున్న వరకట్న డిమాండ్లు ఈ ఎఫ్ఐఆర్లో ప్రధాన అంశంగా ఉంది. పెళ్లి తర్వాత జరిగే విదాయ సమయంలో ట్విషా అత్త గిరిబాలా సింగ్ 2 లక్షల రూపాయలు డిమాండ్ చేసిందని, ఒత్తిడితో ఆ డబ్బులు ఇచ్చామని ట్విషా కుటుంబం చెబుతోంది. అదే ఇప్పుడు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కీలక ఆధారంగా మారింది. ఈ ఆరోపణల నేపథ్యంలో భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాలా సింగ్లపై భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 82, 85, 3(5)తో పాటు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ సెక్షన్లు 3, 4 కింద కేసు నమోదైంది. ఇక్కడ మరో పెద్ద ప్రశ్న ఏంటంటే, ట్విషా మృతదేహంపై కనిపించిన గాయాలు. మొదటి పోస్టుమార్టం తర్వాతే కుటుంబం అనుమానాలు వ్యక్తం చేసింది. ఎడమ చేయి, ముందు చేయిపై బలమైన గాయాలున్నాయని, వాటి గురించి సరైన వివరణ లేదని ఆరోపించింది. మెడ భాగంలో సరైన డిసెక్షన్ జరగలేదని, మెడ ఎముకలు, సర్వికల్ స్ట్రక్చర్లకు రేడియాలజీ పరీక్షలు చేయలేదని కూడా కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాకుండా మెడపై కనిపించిన గాయాలు నిజంగా ఉరివేసుకోవడం వల్ల వచ్చాయా, లేక వేరే వస్తువులతో గాయపరిచారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. విషప్రయోగం జరిగి ఉండొచ్చనే కోణంలో విసరా పరీక్షలను కూడా ట్విషా కుటుంబం డిమాండ్ చేస్తోంది. ఈ అనుమానాలే చివరకు మధ్యప్రదేశ్ హైకోర్టును 2వ పోస్టుమార్టం ఆదేశించేలా చేశాయి. ఢిల్లీ ఎయిమ్స్ వైద్య బృందం భోపాల్కు వెళ్లి 2వసారి పోస్టుమార్టం నిర్వహించింది. ఇది సాధారణ అరుదుగా జరిగే ప్రక్రియ. ఒకసారి అంత్యక్రియలు జరగకముందే 2వ పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని రోజుల పాటు ఫ్రీజ్ చేసి ఉంచడం కేసు ఎంత సున్నితంగా మారిందో చెప్పే అంశం. ట్విషా అంత్యక్రియలు కూడా మృతి చెందిన 12 రోజుల తర్వాతే జరిగాయి. కొన్ని ల్యాబ్ టెస్టులు, హిస్టోపాథాలజీ, విసెరా పరీక్షల తర్వాతే పూర్తి నివేదిక వస్తుందని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం తెలిపింది. మరోవైపు సమర్థ్ సింగ్ ట్విషా మరణం తర్వాత అతను దాదాపు 10 రోజుల పాటు పోలీసులకు కనిపించకుండా ఉండిపోయాడు. ఈ వ్యవహారం ప్రజల్లో మరిన్ని అనుమానాలను పెంచింది. చివరకు జబల్పూర్లోని ఓ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఇదే సమయంలో అతని తల్లి గిరిబాలా సింగ్ ముందస్తు బెయిల్ పొందింది. గిరిబాలా సింగ్ సాధారణ వ్యక్తి కాదు, ఆమె రిటైర్డ్ జడ్జి. అందుకే ఈ కేసులో ఇన్స్టిట్యూషనల్ బయాస్ ఉందనే ఆరోపణలు మొదలయ్యాయి. అంటే అధికార వ్యవస్థలు ప్రభావితమయ్యాయా అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు స్వయంగా ఈ కేసుపై సుమోటోగా స్పందించింది. 2 కుటుంబాలు కూడా మీడియా ముందు అవసరం లేని ప్రకటనలు చేస్తున్నాయని వ్యాఖ్యానించింది. కానీ అదే సమయంలో కేసులో ఉన్న విధానపరమైన లోపాలు,
ప్రజల్లో పెరిగిన అనుమానాలు, వ్యవస్థలపై వచ్చిన ప్రశ్నల దృష్ట్యా సీబీఐ దర్యాప్తు అవసరమని భావించింది. వెంటనే దర్యాప్తు చేపట్టాలని సీబీఐకి ఆదేశాలిచ్చింది. దీంతో సీబీఐ ఈ కేసును రీ-ఎగ్జామిన్ చేయబోతోంది. ట్విషా ఫోన్ రికార్డులు, మెసేజ్లు, కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్, పోస్టుమార్టం రిపోర్ట్లు, ఫోరెన్సిక్ ఆధారాలు అన్నీ ఇప్పుడు మళ్లీ పరిశీలనకు వెళుతున్నాయి. ముఖ్యంగా ట్విషా మరణానికి ముందు చివరి గంటల్లో ఏం జరిగింది, ఇంట్లో ఎవరున్నారు, ఆమె మానసిక పరిస్థితి ఏంటి, నిజంగా వేధింపులు జరిగాయా లేక ఇది వ్యక్తిగత సమస్యల ఫలితమా అన్న కోణాల్లో సీబీఐ దర్యాప్తు సాగనుంది. మరోవైపు సిట్ విచారణలో ట్విషా శర్మ భర్త సమర్థ్ సింగ్ చెప్పిన విషయాలు మరింత సంచలనంగా మారాయి. ట్విషా అబార్షన్ తర్వాత తీవ్ర మానసిక ఆందోళనలో ఉందని, తాను ఆమెకు 7 లక్షల రూపాయలు ఇచ్చానని సమర్థ్ సిట్ ఎదుట చెప్పినట్లు సమాచారం. ఇదే సమయంలో పోలీసులు అతన్ని గంటల తరబడి ప్రశ్నించడం, క్రైమ్ సీన్ను మళ్లీ రీక్రియేట్ చేయడం ఈ కేసు ఎంత క్లిష్టదశకు చేరుకుందో చూపిస్తోంది. సమర్థ్ సింగ్ను సిట్ దాదాపు 3 గంటల పాటు ప్రశ్నించింది. ముఖ్యంగా ట్విషా మరణం తర్వాత అతను 10 రోజుల పాటు కనిపించకుండా ఎందుకు తిరిగాడన్న అంశంపై అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో ఎక్కడ ఉన్నాడన్న ప్రశ్నలకు సమర్థ్ స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా విచారణను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశం ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారింది. మొత్తానికి ట్విషా శర్మ కేసులో నిజం ఏది, ఆరోపణ ఏది అన్నది ఇప్పుడు సీబీఐ దర్యాప్తే తేల్చాలి. కానీ ఒక యువతి మృతి దేశవ్యాప్తంగా న్యాయం, వ్యవస్థ, కుటుంబ విలువలపై పెద్ద చర్చకు దారితీసింది.